వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసులు. తమ పోడు భూములు లాక్కుంటున్నారని అటవీశాఖ పోలీసు అధికారులపై రాళ్లదాడి చేసిన ఆదివాసులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అధికారులకు ఆదివాసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన పోడు భూముల వ్యవహారం. గత కొన్ని రోజులుగా పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటుతుండగా వాటిని పీకేస్తున్న ఆదివాసులు. ఆ భూములు తమకే అని ఆ భూములు లాక్కోవాలని చూస్తే అదే భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించిన ఆదివాసీలు. దీంతో ఆదివారం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు పోలీసులపై ఒక్కొక్కసారిగా రాళ్లతో దాడి చేసిన ఆదివాసులు. దాడిలో గాయపడిన 9 మంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్రంభీం కన్వర్జేషన్ కారిడార్ తీసుకొచ్చిన పేరుతో జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల బంద్కు పిలిపించిన తుడుం దెబ్బ నాయకులు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వాణిజ్య పలు వర్గాలు. రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూప్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని ఏకే పవర్ సొల్యూషన్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎస్ఏ హుస్సేన్, ఎస్ఏజే బాషా తెలిపారు. ఆదివారం ఏకే పవర్ సొల్యూషన్ సంస్థకు సంబంధించిన బ్రోచర్ను పాణ్యం ఎమ్మెల్యే గోడ్చేత మరియు నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడారు. స్టార్ట్ చేయి, అయిపోతుంది ఒక చక్కన అయిపోతుంది. సర్లే వదిలే, కొట్టు 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 కొంచెం. ఓకే రెడీ సార్ మేడం, తీసుకొచ్చాను. లాస్ట్ పనిచేయాలా, ఊర్లో పోవాలా, అవేర్నెస్ చేయాలా, మార్కెటింగ్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని కింద గృహ వినియోగదారులకి గవర్నమెంట్ సబ్సిడీ 78 వరకు సబ్సిడీ లభించకపోతుంది అనమాట. 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ లబ్ధిదారులు ఎవరైతే అంతకంటే ఎక్కువ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ గవర్నమెంట్ ప్రోత్సాహంతో సబ్సిడీతో పాటు గవర్నమెంట్ మరి మన బ్యాంకు నుంచి రుణాలు 2 లక్షల వరకు రుణాలు 6% కేవలం ₹10 వడ్డీతో రుణాలు కూడా ఇవ్వబోతుంది అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క విద్యుత్తుని ఆదా చేసుకొని, వారి యొక్క కరెంటు బిల్ని ఆదా చేసుకొని రాబోయే 25 సంవత్సరాల వరకు వాళ్ళు స్వేచ్ఛగా విద్యుత్తుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.
మనం టాటా, లూమినస్, డైరీ, విక్రమ్ మరి ప్రతి ఒక్క కంపెనీ కూడా మన దగ్గర లభించను. కస్టమర్లు కోరిక మేరకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర నుంచి సర్వీస్ వారంటీ వచ్చేసి 20 సంవత్సరాలు ఎక్స్చేంజ్ వారంటీ ఇవ్వబడను, 10 years పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇవ్వబడను అండ్ 5 సంవత్సరాలు ఉచిత సర్వీస్ ఇవ్వబడను. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 75,000 రూపాయలు సబ్సిడీ లభించను. స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినటువంటి 20,000 బీసీలకు అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతున్నారు. సో ఈ యొక్క అవకాశాన్ని అందరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మా యొక్క అడ్రస్ ఏఎన్కే పవర్ సొల్యూషన్, నంద్యాల, ఏవీ హెడ్స్, సాయిబాబా నగర్, నన్ను సంప్రదించగలరు. నా పేరు ఎస్ఏ హుసేన్, నంద్యాల. శ్రావణ సోమవారం సందర్భంగా దేవ్పూర్ ప్రాంతం భక్తులు మంచిర్యాల గోదావరి జలాలను తీసుకొచ్చి దేవ్పూర్ ఆలయంలో పూజలు చేయించి దేవపూర్ నుండి గంగాజలంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ పాదయాత్రగా బెల్లంపల్లి కన్నాల శివార్లోని ప్రాచీన బుగ్గరాజ రాజేశ్వర ఆలయానికి చేరుకొని ఆ గంగాజలంతో అభిషేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చేసుకొని ఇంట్లో వచ్చి శివయ్యకు గంగాజలంతో అభిషేకం చేస్తున్నాం. ఇక్కడ నుండి మనం 21 మంది దేవుడు పాదయాత్ర నడుచుకుంటూ వచ్చారు. ఈ గోదావరి నీరు శివయ్యకు అభిషేకం చేస్తున్నాం. తెలుగు జాతి యొక్క శక్తి, శాంతి, సంప్రదాయాల కలయిక బోనాల పండుగను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సప్తగిరి కాలనీలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పరమాత్మ యొక్క శక్తికి నైవేద్యంగా సమర్పించేవి బోనాలు అని. బోనాలు అనేవి కేవలం పండుగ కాదు, అది అమ్మవారికి మనం తెలుపుకునే కృతజ్ఞత, మన మనోభావాలను భగవత్కరంగా అర్పించే ఆధ్యాత్మిక యాత్ర. ఈ పండుగలో అమ్మవారిని గౌరవించే విధంగా విద్యార్థులు అమ్మవారి అలంకరణలతో పోతురాజులుగా సాంప్రదాయ దుస్తులతో తయారయ్యే సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ఆవరణను కళాత్మకంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాట్లు చేశారు. ఆలగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడారు. మన వాడు ఎవరికపోవడం వల్ల వారి యొక్క ప్రమోషన్లు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మధ్యలో తీసుకోండి. ఓకే సార్ ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రావణ సార్ అన్నారు సార్ అమర్ శైలేష్ అమర్నా శైలేష్
ఆంజనేయులు గారు అన్న ప్లీజ్. మన సైనికులు ఎవరైనా సరే, ఏ పార్టీ నుండి అయినా సరే, ఏ పదవి గురించినా దీంతో మేము ఉంటాం. రాజశేఖర్ లక్ష్మణరావు గారు. నేను అహబులం బలిజా కాపు అన్నసత్రం అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రోప్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో మన బలిజ సోదరులు ఒక సోదరికి మరియు ఒక యుద్ధం రమణ గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి ఈ విధంగా పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవులు రావడం వలన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది, కాకపోతే వేదిక చిన్నది. రావణ కారు ఢీకొడుతుందనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. గద్వాల్ జూరాల ప్రాజెక్టుపై రోడ్డు ప్రమాదం. శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తింపు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్ బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకి రాములకి గాయాలు. 48వ గేటు వద్ద కొనసాగుతున్న గాలింపు చర్యలు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ కామెంట్స్. కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పొరేషన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్న కర్నూలు నగరంలో ఇలాంటి సంస్కృతి లేదు. కర్నూలు నగరంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయం. ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు. ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని నారా లోకేష్ చెప్పారు, కానీ అది అమలు కావడం లేదు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలో అభివృద్ధి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. కర్నూలు మంచి వాతావరణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచించాలి. ఇలాంటి దాడులు నిలిపివేసి అభివృద్ధి చేయాలి. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని అన్నారు. దాడి జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలులో ఇలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పేది ఒకటే, అది యా రాజకీయ పార్టీ నాయకులున్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోండి. గత 30-40 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది, కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు. కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించారు. దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు. మీరు ఒక అహంకారంతో
ఈ పనులు చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు. కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు, కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకి మాత్రము కర్నూలు ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పేది ఒకటే, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలు మనసు గెలవడానికి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో దాంట్లో విఫలమైపోయినారు. మీరు ఏ వార్డులో ఒక రోడ్డు వేయలేకపోతున్నారు, ఒక కాలువ కట్టలేకపోతున్నారు, ఒక పార్కు కట్టలేకపోతున్నారు. ఎవరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఉద్యోగాలు ఇప్పలేకపోతున్నారు. స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవద్దని చెప్పారు, ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ ఐక్యమత్యం ఇంకా పెరిగి మేము ఇంకా బలంగా ప్రజల తరపు నుంచి పోరాడతాం. మా నాయకుడు ఎక్కడ పోయినా ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారంటే 13 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో అసహనం వచ్చేసింది, విఫలమైపోయింది. కాబట్టే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎలాంటి లాభం జరగదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు చేయాల్సింది ప్రజలకు మీరు చేయండి, కానీ ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు, ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా తిప్పి కొడతాము. మా నాయకుడు చెప్పినట్టు విష బీజాలు వేయద్దండి. ఈరోజు విష బీజం వేస్తే అది వృక్షం అవుతుంది. నేను ఆపాలనుకున్నా రేపటి రోజు ఎవరైతే దెబ్బ తినింటాడో వాడు ఆపే పరిస్థితిలో ఉండడు. అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకుని తెప్పిస్తూ, ఇరు పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు బీద వాళ్ళే, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఇలాంటి సంస్కృతికి దారి తీస్తే ఎంత దూరం పోతుంది. దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు, అది మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, దీనిని పూర్తిగా ఖండిస్తూ, దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా నాయకుల పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది. మరి అదే విధంగా మీరు కూడా ఈ కర్నూలులో శాంతి భద్రతలు కాపాడటానికి కూడా మీరు పూర్తిగా బాధ్యతగా. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ భూమి పరంపరంగా శక్తి స్వరూపమై ఆరాధనలో ముందుంటుందని అన్నారు. ఇలాంటి భక్తి ఉత్సవాలు ప్రజలు మానసిక శాంతిగా, ఐక్యతకు పెద్ద వేదికగా నిలుస్తాయని అన్నారు. కుమారి దుర్గాదాస్ గారు దర్శించుకుని అమ్మవారికి 100 రూపాయల కానుక సమర్పించారు. మన అమ్మవారి ప్రభావం మనకు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, గమనించాలి. కుమారి శ్రీనివాస్ గారు మనకు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు తోడుగా ఉండాలని కోరుతున్నాం. రీతు కుటుంబ సభ్యులు అమ్మవారికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి 105 రూపాయల కేవలం 100 రూపాయల టోకెన్ ద్వారా స్పెషల్ దర్శనాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచాము.
కేవలం 15 నిమిషాల్లో మాత్రమే దర్శనం అవుతుంది. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. గుడి ముందు వాహన పూజ కార్యక్రమానికి అటెండ్ అయిన వారు వాహన పూజ కాగానే పార్కింగ్ కేవలం 10 నిమిషాల్లో గారు బాగున్నారా? ఇలా టీవీలో చూపెడదాం. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. గుడి ముందు వాహన పూజ కార్యక్రమానికి అటెండ్ అయిన వారు వాహన పూజ కాగానే పార్కింగ్ కేవలం 10 నిమిషాల్లో గారు బాగున్నారా? ఇలా టీవీలో చూపెడదాం. టీవీనా ఎప్పుడు వేసుకుంటాం నేను పోతాను. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మ. 20 సంవత్సరాల నుండి బోనాలు ఇక్కడ బాగా పెద్దగా ఎత్తున జరుగుతున్నాయి. ఆదివారం సందర్భంగా చాలా అందరినీ చల్లగా చూస్తున్నాయి. అందుకే ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి. అందరూ 20 సంవత్సరాల నుండి గత 20 సంవత్సరాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారు అందరూ చల్లగా చూస్తారు. వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న అన్నారు. కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆవరణలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారిపై నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీలుగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఫోటో కూడా తీస్తాం చూడండి సార్. ఓకే కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని
మాజీ ఎమ్మెల్యే గారు తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకు వచ్చి మాట్లాడడం తగదు. తర్వాత ఇంకోటి ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, మీ పేరు? వాల్మీకి ఉద్యోగ సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంటు. మీకందరికి కూడా తెలిసిన విషయమే, మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారి పైన ఈ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలు ఆడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.